గుడ్ మార్నింగ్. ఈ క్లాస్లో మనం ఒక బయాలజీ పేపర్ ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ బిట్ చూడండి. ఇక్కడ డయాగ్రామ్స్ ఇచ్చారు. ప్లాంట్స్, ర్యాబిట్, ఫాక్స్ ఇచ్చారు. ఫుడ్ చైన్, ప్రొడ్యూసర్స్, ప్రైమరీ కన్జ్యూమర్స్, సెకండరీ కన్జ్యూమర్స్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫర్ ద అబవ్ ఫుడ్ చైన్ వాట్ ఈస్ ద ఎనర్జీ సోర్స్ ఫర్ ద ప్లాంట్? సోర్స్ ఆఫ్ ఎనర్జీ, ప్లాంట్కి ఎవరు సోర్స్ ఆఫ్ ఎనర్జీగా ఉంటారు? సన్లైట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ప్రైమరీ ప్రొడ్యూసర్స్. నెక్స్ట్ బిట్, వాట్ హ్యాపెన్స్ if the primary consumers is removed from the above food chain? Primary consumers, ikkada producers, primary consumers and secondary consumers. Ikkada question enti, what happens if the primary consumers is removed from the above food chain? Ikkada rabbit ni gaani manam తీసేస్తే ఏం జరుగుతుంది ఇమాజిన్ చేయండి. ప్రైమరీ కన్జ్యూమర్ లేకపోతే ప్రొడ్యూసర్స్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతాయి. నెక్స్ట్ సెకండరీ కన్జ్యూమర్స్ ఏమవుతాయి? డిక్రీజ్ అవుతాయి. ఎందుకని? సెకండరీ కన్జ్యూమర్స్కి ఎవరు ఉండాలి? ప్రైమరీ కన్జ్యూమర్స్. ఇవి బతకాలంటే ఇవి ఉండాలి. ఇవి లేవనుకోండి, ఈ సెకండరీ కన్జ్యూమర్స్ ఏమైపోతాయి? చనిపోతాయి. ఫుడ్ లేక చనిపోతాయి. కాబట్టి సెకండరీ కన్జ్యూమర్స్ డిక్రీజ్ అవుతాయి, ప్రొడ్యూసర్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఈ ఆప్షన్ ఎక్కడుందో మనం చూద్దామా? చూడండి, ఆప్షన్ డి చూడండి. ప్రొడ్యూసర్స్ పాపులేషన్ ఇంక్రీజ్ అండ్ సెకండరీ కన్జ్యూమర్స్ పాపులేషన్ డిక్రీజ్. కనుక ఆన్సర్ డి. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్. పెరిథ్రాయిడ్స్, కొకైన్, క్వినైన్, డిసర్పిన్స్. పెరిథ్రాయిడ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? ఫ్లవర్స్ నుంచి వస్తాయి. నెక్స్ట్, కొకైన్ ఎక్కడి నుంచి వస్తుంది? కొకైన్ అనేది ఫ్రూట్ నుంచి వస్తుంది. పి. క్వినైన్ దేని నుంచి వస్తుంది? బార్క్ నుంచి వస్తుంది. క్యూ. రిసర్పిన్ రూట్ నుంచి వస్తుంది. ఈ ఆన్సర్ ఎక్కడుందో చూద్దాం. ఈ ఆన్సర్ ఆప్షన్ సిలో ఉంది. కనుక ఆప్షన్ సి. ఇలాంటి బిట్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాగా ఏమన్నా టేబుల్స్ ఇస్తే ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకొని వాటిని చదవండి. ఇక్కడ నుంచి బిట్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిస్ అయ్యేది కూడా మనకి ఇలాంటి బిట్సే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద సెల్స్ ప్రజెంట్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద ఎగ్ సెల్ ఇన్ ద ఎంబ్రియో సాక్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్ ఆర్. మీకు క్వశ్చన్ కానీ అర్థమైతే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇక్కడ ఏమని అడిగారు? ఎగ్ సెల్స్కి ఎయిదర్ సైడ్స్ ఉండే సెల్స్ అని. ఇక్కడ నుంచి ఎక్కువగా బిట్లు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. ప్రతి ఎగ్జామ్కి ఇలాంటి వాటి నుంచి బిట్లు వస్తాయి. కాబట్టి చూడండి, ఈ టాపిక్ని ఎక్కువ సార్లు చదవండి. ఎయిదర్ సైడ్ ఆఫ్ ఎగ్ సెల్ అన్నారు కాబట్టి ఇక్కడ 3 సెల్స్ ఉన్నాయి. మిడిల్ సెల్ ఎగ్ సెల్, పక్కన ఉన్న సెల్స్ సినర్జిడ్ సెల్స్ అని అంటారు. నెక్స్ట్ ఆపోజిట్లో, ఎగ్ సెల్కి ఆపోజిట్లో యాంటీపోడల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇక్కడ 3 ఉన్నాయి. కానీ ఈ 2 హెల్పింగ్ సెల్స్, వీటిని సినర్జిడ్స్ అంటారు. ఈ సెల్ మాత్రం ట్రూ సెల్, ఎగ్ సెల్ అనమాట. మొత్తం ఎన్ని సెల్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 సెల్స్ ఉన్నాయి. కానీ న్యూక్లియస్లు మాత్రం, న్యూక్లియస్ గురించి పర్టికులర్గా అడిగితే 1 2 3 4 5 6 7 8. అంటే ఇక్కడ పోలార్ న్యూక్లియస్ అనేది 2 న్యూక్లియస్ని కలిగి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. కనుక ఆన్సర్ ఏంటి? క్వశ్చన్ చూద్దాం మళ్ళా. ద సెల్ ప్రజెంట్ ఆన్ ఎయిదర్ సైడ్ ఆఫ్ ద ఎగ్ సెల్ ద ఎంబ్రియో శాక్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్. ఎంబ్రియో శాక్లో ఎగ్ సెల్కి ఎయిదర్ సైడ్స్ ఉండేవి ఏంటి? సినర్జిడ్స్. ఆపోజిట్లో ఉండే 3 సెల్స్నే యాంటీపోడల్స్ అంటారు. మనకి ఇప్పుడు ఆన్సర్ ఏంటి? సినర్జిడ్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్ ఆన్ ద గ్రోత్ ఆఫ్ ఫీటస్? ఫీటస్ మీద ఈ క్రింది వాన్లో వేటి
యొక్క ప్రభావం అనేది ఆ పిండం మీద ఉండదు. క్వశ్చన్ చూడండి. ఆల్కహాల్ కన్జంప్షన్, టొబాకో కన్జంప్షన్, డ్రగ్ కన్జంప్షన్ అండ్ సీజనల్ చేంజెస్. ఆల్కహాల్, టొబాకో, డ్రగ్స్ మొత్తం ఈ 3 కూడా ఈ పిండం మీద ఎఫెక్ట్ చూపిస్తాయి, కానీ సీజనల్ చేంజెస్ అనేవి ఏ రకమైన ఎఫెక్ట్ని చూపించవు. కనుక ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్టేట్మెంట్లు మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. రిమూవల్ ఆఫ్ వేస్ట్ టు అవుట్ సైడ్ ద బాడీ ఈజ్ అ సెక్రీషన్. సెక్రీషన్ అంటే ఏంటి అనేది తెలిసి ఉండాలి. మూమెంట్ ఆఫ్ వేస్ట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్ ఈజ్ ఎక్స్క్రేషన్. ఎక్స్క్రేషన్ అంటే ఏంటి, సెక్రేషన్ అంటే ఏంటి తెలుసుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఏమిచ్చారు, ఏ స్టేట్మెంటు కరెక్టు, ఏ స్టేట్మెంటు రైట్ రాంగ్ అనేది ఇచ్చారు. రిమూవల్ ఆఫ్ వేస్ట్ టు అవుట్ సైడ్ ద బాడీ ఈజ్ ఎక్స్క్రేషన్ అంటారు. మూమెంట్ ఆఫ్ వేస్ట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ దట్ ఈజ్ సెక్రేషన్. కాబట్టి ఇక్కడేమో ఎక్స్క్రేషన్ ఉండాలి, ఇక్కడేమో సెక్రేషన్ ఉండాలి. కాబట్టి 2 స్టేట్మెంట్స్ కూడా రాంగే. కాబట్టి బోత్ స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్ అనే ఎక్కడుందో చూడండి. స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 బోత్ ఆర్ రాంగ్. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐడెంటిఫై ద ఎండ్ ప్రోడక్ట్ 1 and 2 respectively. Glucose convert into pyruvic acid in the absence of oxygen in yeast in muscles. గ్లూకోజ్ పైరువేట్గా కన్వర్ట్ అయిన తర్వాత ఆక్సిజన్ లేకపోతే ఈస్ట్లో ఎలా జరుగుతుంది, మజిల్స్లో ఏ రకంగా కన్వర్ట్ అవుతుంది అనేది మనకి క్వశ్చన్. ఈ క్వశ్చన్ అర్థం కావాలంటే మీరు ఇక్కడ చూడండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే టక్కున ఆన్సర్ చెప్పడం వల్ల మీకు గుర్తుండదు, ఆన్సర్ వెంటనే అర్థమవుతుంది, కానీ నెక్స్ట్ వచ్చినప్పుడు దాన్ని అప్లికేషన్ మెథడ్లో మార్చుకొని ఏ రకంగా వస్తుంది అనేది చాలా ఈజీగా గుర్తుండాలంటే ఖచ్చితంగా ఆన్సరు ఇక్కడ మీకు చూపించాల్సింది. చూడండి, గ్లూకోజ్ పైరువేట్గా కన్వర్ట్ అవుతుంది. ఆబ్సెన్స్ ఆఫ్ ఆర్ లో ఆక్సిజన్, ప్రజెంట్ ఆఫ్ ఆక్సిజన్. చూడండి, ఆక్సిజన్ లేనప్పుడు లాక్టిక్ యాసిడ్ ఎనర్జీ, బ్యాక్టీరియా, ఈస్ట్ కూడా ఇథనాలు, కార్బన్ డైఆక్సైడ్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అయితే మజిల్ సెల్స్లో ఏమవుతుంది, ఈ పాయింట్ చూడండి. అక్యుములేషన్ ఆఫ్ లాక్టిక్ యాసిడ్ రిజల్ట్ ఇన్ మస్కులర్ పెయిన్. మజిల్స్లో గ్లూకోజ్ అనేది ఆక్సిజన్ లేకపోవడం వల్ల లాక్టిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది. ఈ 2 పాయింట్స్ తెలిసినప్పుడు మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. చూడండి, గ్లూకోజ్ పైరువేట్, ఆక్సిజన్ లేనప్పుడు ఈస్ట్లో ఏం జరుగుతుంది, మజిల్స్లో ఏం జరుగుతుంది. ఈస్ట్లో ఏం జరుగుతుంది, ఈథైల్, ఆల్కహాల్, కార్బన్ డైఆక్సైడ్ ఎనర్జీ. అదే మజిల్స్లో లాక్టిక్ యాసిడ్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. కనుక ఇచ్చిన ఆప్షన్లో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ బిట్ ఇచ్చారు చూడండి, ల్యాబొరేటరీ రిపోర్ట్ ఇచ్చారు. ఇక్కడ యూరిన్ ఇచ్చారు, యూరిన్ టెస్ట్ గురించి, యూరిన్ టెస్ట్కి సంబంధించిన రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత మీరు క్వశ్చన్ మొత్తం చూడండి. ఈ టేబుల్ ఇచ్చారు కదా అని టేబుల్ క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని తర్వాత ఆప్షన్స్ అన్నీ చదివేసరికి మీకేం అర్థమవుతుందో ఈ క్వశ్చను ఒకసారి చూడండి. ఇక్కడ రిపోర్ట్ ఇచ్చాడు, రిపోర్ట్ ఇచ్చి చూడండి, యాజ్ పర్ ద రిపోర్ట్ ద పేషెంట్ హ్యాస్ టు కన్సల్ట్ ఏ, ఎవరైనా కలవాలి. దేనికి సంబంధించింది, యూరిన్ టెస్ట్కి సంబంధించింది. ఎవరైనా కలవాల్సి వస్తుంది, కార్డియాలజిస్ట్ని కలవాలా, నెఫ్రాలజిస్ట్ని కలవాలా, న్యూరాలజిస్ట్ని కలవాలా, పల్మనాలజిస్ట్ని కలవాలా. ఎవరిని కలవాలి, నెఫ్రాలజిస్ట్ని కలవాలి. ఓకేనా. మనము ఈ బిట్ ఏంటి, టఫ్గా ఉంటుందా అని వీటన్నిటి గురించి అర్థం చేసుకొని రిజల్ట్ ఏంటి, నార్మల్ వాల్యూమ్ అంటే ఎంత ఉంటుంది ఏంటి, ఇదంతా అర్థం చేసుకొని తర్వాత కింద చూసిన తర్వాత ఈ బిట్ చాలా ఈజీగా అనిపిస్తుంది. కనుక ఇలాంటి బిట్లు వచ్చినప్పుడు మనం టైం వేస్ట్ చేసుకోకుండా ఓవరాల్గా ఒకసారి క్వశ్చన్ చదివిన తర్వాత
అప్పుడు మనం దాని డెప్త్ని అర్థం చేసుకొని దాన్ని ఇంకా అర్థం చేసుకోవాలా, లేకపోతే క్వశ్చన్ ఈజీగా ఉందా, ఈజీగా ఆన్సర్ చేయాలనేది మనం అర్థం చేసుకోవాలి. లేదు టైం వేస్ట్ చేసుకోవాలంటే మాత్రం ఇలాగా చదువుకుంటా కూర్చోవాల్సిందే. నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ paragraph and choose the right answer. The interior of lung is divided into millions of small chambers called dash. This increases the most surface available for the transfer of gases between air and dash. ఇక్కడ millions of chambers is called alveoles. లంగ్స్లో మిలియన్స్ ఆఫ్ ఛాంబర్స్ ఏమేమి ఉంటాయి? స్మాల్ ఛాంబర్స్, స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్స్ ఆఫ్ లంగ్స్ అని కూడా అంటారు వాటిని, అవి ఆల్వియోల్స్. నెక్స్ట్ ఎయిర్ అండ్ డాష్, గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఎక్కడెక్కడ జరుగుతుంది? ఎయిర్కి బ్లడ్కి మధ్యలో జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ బ్లాంక్లో ఆల్వియోల్, నెక్స్ట్ బ్లడ్ ఎక్కడుంది? ఆప్షన్ ఏలోనే ఉంది. కాబట్టి మిలియన్స్ ఆఫ్ స్మాల్ ఛాంబర్స్ కాల్డ్ ఆల్వియోల్స్. ఎయిర్ అండ్ బ్లడ్లో గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఐడెంటిఫై ద లోగో. ఈ లోగో చూస్తే టెక్స్ట్ బుక్లో మీకు టెక్స్ట్ బుక్ పరిచయం ఉండి మీరు చదివితే ఈ లోగో చూసిన వెంటనే ఈ లోగో ఏంటో అర్థమవుతుంది. సస్టైనబుల్ డెవలప్మెంట్. In the cell cycle, the cell organelles divide into dash phase. ఆప్షన్స్ వచ్చేసరికి డిఫరెంట్గా ఉంది, క్వశ్చన్ డిఫరెంట్గా ఉంది కనుక ఈ ఆప్షన్స్ ఈ క్వశ్చన్కి కరెక్ట్ కాదు. డివైడ్ ఇంటూ చూడండి, ఇన్ సెల్ సైకిల్ ద సెల్ ఆర్గనైల్స్ డిజపియర్ ఇన్ డాష్ ఫేజ్ అని ఇచ్చినట్లయితే అది క్వశ్చను కరెక్టు, కానీ ఈ ఆప్షన్లో రాంగ్గా ఉన్నాయి. సెల్ సైకిల్కి లింఫ్ గ్లాండ్స్, బ్లడ్ వెజిల్స్, నెర్వ్ ఫైబర్స్, బ్లడ్ వెజిల్స్ అండ్ లింఫ్ గ్లాండ్స్ అసలు రిలేషనే లేదు. ఇక్కడ చూడండి, ఇన్ సెల్ సైకిల్ ద సెల్ ఆర్గనైల్స్ డిజపియర్ ఇన్ డాష్ ఫేజ్ అంటే మనం ఇక్కడ డిజపియర్, సెల్లో ఆర్గనైల్స్ అన్నీ కూడా డిజపియర్ అయ్యే ఒక ఫేజ్ ఉంది, అదే ప్రోఫేజ్. ప్రోఫేజ్లో సెల్లో ఉండే ఆర్గనైల్స్ అంటే సెల్లో ఉండే స్మాల్ బ్యాక్టీరియా కానీ మైటోకాండ్రియా కానీ గాల్గి కాంప్లెక్స్ కానీ న్యూక్లియస్లో ఉండే పై ఉండే మెంబ్రెయిన్ కానీ ఇవన్నీ కూడా డిజపేర్ అవుతాయి. ఆ ఫేజ్నే ప్రోఫేజ్ అని అంటారు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ రాంగ్ ఆప్షన్స్. నెక్స్ట్ బిట్ ప్లాంట్స్ దట్ షోస్ థిగ్మోట్రోపిజం ఈజ్. టచ్ చేయడం వల్ల స్పర్శకి స్పందించే మొక్కలేవి? ఇక్కడ మనకి ఈజీగా ఈ బిట్ చాలా ఈజీగా ఉంటుంది, మైమోసా పుడికా. కనుక ఆప్షన్ సి. నెక్స్ట్ ఐడెంటిఫై ద ప్రైమరీ మెటబాలిక్స్. క్వశ్చన్ ఒకసారి చూడండి. ఐడెంటిఫై ద ప్రైమరీ మెటబాలిటీస్. ఇక్కడ చూడండి, ఎందుకంటే మీకు ఇక్కడ నుంచి బిట్ వచ్చే అవకాశం 100% ఉంటుంది. ద బయోకెమికల్ సబ్స్టాన్సెస్ ప్రొడ్యూస్ ఇన్ ప్లాంట్స్ ఆర్ ఆఫ్ 2 types, primary metabolic and secondary metabolites. The metabolites like carbohydrates, fats and proteins are primary metabolites. The metabolic which do not require for normal growth and development are secondary metabolites, like examples alkaloids, tannins, resins and gums and latex. ప్రైమరీ మెటబాలిక్స్ అంటే ఏవైతే గ్రోత్కి యూజ్ అవుతాయో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ని ప్రైమరీ మెటబాలిక్స్ అంటారు. గుర్తుపెట్టుకోండి, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ని ప్రైమరీ మెటబాలిక్స్ అంటారు. నెక్స్ట్ ఏవైతే which do not require for normal growth and development, నార్మల్ గ్రోత్కి అండ్ డెవలప్మెంట్కి యూజ్ అవ్వవు, కానీ మిగతా వాటికి కొన్నిటికి రిపేర్ చేసుకోవడానికి, లేకపోతే వాటికి ఏదన్నా గాయాలైనప్పుడు తగ్గించుకోవడానికి, లేకపోతే ప్రొటెక్షన్ కోసము
ఇలాంటి వాటి కోసము ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేసే వాటిని సెకండరీ మెటబాలిటీస్ అని అంటారు. ఎగ్జాంపుల్కి ఆల్కలాయిడ్స్, టానిన్స్, రెజిన్స్, గమ్స్ అండ్ లేటెక్స్. ఇక్కడ నుంచి బిట్ వచ్చే అవకాశం 100% ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో మనం ఈ బిట్కి చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. చూడండి, ప్రైమరీ మెటబాలిటీస్ అడిగారు. ఇక్కడ ఏ లిపిడ్, టానిన్, రెసిన్, లేటెక్స్. టానిన్, రెసిన్, లేటెక్స్ సెకండరీ మెటబాలిటీస్ అండ్ లిపిడ్స్ అనేవి ప్రైమరీ. ఓకేనా? నెక్స్ట్ బిట్, ఇన్ దిస్ ఫేజ్ ఆఫ్ మైటోసిస్ ద క్రోమాటిడ్స్ ఆర్ పుల్డ్ టువర్డ్స్ పోల్స్. ఇక్కడ ఈ మెటాఫేజ్, ప్రోఫేజ్, టీలోఫేజ్, అనాఫేజ్ వీటి గురించి ఖచ్చితంగా మీకు తెలుసుకొని ఉండాలి. ఇక్కడ నుంచి బిట్ వచ్చే అవకాశం ఉంటుంది కనుక మీరు వీటి గురించి డయాగ్రామ్స్ చూస్తే ఆటోమేటిక్గా వాటి గురించి క్లారిటీ అనేది వస్తుంది. సెల్ సైకిల్ మీద 100% బిట్ గ్యారెంటీ ఉంటుంది కనుక సెల్ సైకిల్ అక్కడ నుంచి ఫేజెస్ అనేవి ఖచ్చితంగా నేర్చుకోండి. ఈ డయాగ్రామ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏంటంటే పోలార్ రీజియన్స్కి ఎప్పుడు లాగబడతాయి? చూడండి, మన క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇన్ దిస్ ఫేజ్ ఆఫ్ మైటోసిస్ ద క్రోమాటిడ్స్ ఆర్ పుల్డ్ టువర్డ్స్ పోల్స్. అంటే ధ్రువాల వైపుకి ఎప్పుడు లాగబడతాయి, ఏ ఫేజ్లో లాగబడతాయి అంటే లాగబడే ఫేజ్ అనాఫేజ్. ఆప్షన్ డి. చూడండి, ప్రోఫేజ్ సెల్లో ఉండే ఆర్గనైల్స్ అన్నీ కూడా డిజపేర్ అవుతాయి. ఈ బిట్ కూడా మనం చూసాం. మెటాఫేజ్, మెటా అంటే క్రోమాటిడ్స్ అన్నీ కూడా మిడిల్ రీజియన్లో ఉంటాయి కాబట్టి దీన్ని మెటాఫేజ్ అంటారు. అనాఫేజ్ అంటే ద క్రోమాటిడ్స్ మూవ్ టువర్డ్స్, దట్ మీన్స్ పోలార్ రీజియన్స్కి మూవ్ అవుతాయి. ఆ మూవ్ అయ్యే ఫేజ్నే అనాఫేజ్ అంటారు. టీలోఫేజ్ అంటే కంప్లీట్గా డివిజన్ ఫేజ్నే టీలోఫేజ్ అంటారు. ఈ రకంగా బిట్లు అడిగే అవకాశం ఉంది కనుక మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, ద పార్ట్ ఆఫ్ బ్రెయిన్ దట్ కంట్రోల్స్ ద ఎమోషన్స్ లైక్ యాంగర్, పెయిన్, హ్యాపీనెస్ ఎక్సెట్రా ఈస్. ఏ పార్ట్లో, బ్రెయిన్లో ఏ పార్ట్లో మనకి పెయిన్స్, ఎమోషన్స్, యాంగర్స్ ఇవన్నీ కూడా ఏ పార్ట్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది? చూడండి, డయాన్సెఫాలం, సెరిబెల్లం, సెరిబ్రమ్ అండ్ మిడ్ బ్రెయిన్. డయాన్సెఫాలం, ఆన్సర్ డయాన్సెఫాలం. ఇక్కడ ఈ బ్రెయిన్ గురించి కూడా మీరు క్లారిటీగా చదవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి కూడా బిట్లు వచ్చే అవకాశం 100% ఉంటుంది. నెక్స్ట్ బిట్, ఐడెంటిఫై ద మూమెంట్. హైడ్రోట్రోపిజం, జియోట్రోపిజం, ఫోటోట్రోపిజం అండ్ హిమోట్రోపిజం. ఇక్కడ చూడండి, ఒక కుండీలో ప్లాంట్ పెరుగుతూ ఉంది. ఆ ప్లాంట్ అనేది దాని మూమెంట్ని సన్ ఎటు ఉంటే అటువైపున మూవ్ అవుతూ ఉంటుంది. కాబట్టి లైట్ ఎనర్జీకి ఎటైతే ప్లాంట్స్ మూవ్ అవుతాయో దాన్ని ఏమంటారు? చూడండి, ఏమంటారు? ఫోటోట్రోపిజం. కనుక ఆప్షన్ డి. నెక్స్ట్ బిట్ చూడండి, ద ఎస్ ఫేజ్ ఆఫ్ సెల్ సైకిల్ టేక్స్ 10.5 hours టు బీ కంప్లీటెడ్. రీజన్ చూడండి, ఇట్ టేక్స్ యాజ్ యాంపిల్ రెస్ట్ ఇన్ దట్ ఫేజ్. ఎస్ ఫేజ్ అనేది 10.5 hours కంప్లీట్ అవుతుంది. ఎందుకు? రీజన్ ఏమి ఇచ్చారు? ఇది రెస్టింగ్ స్టేజ్ అని ఇచ్చాడు. కరెక్టా? ఇక్కడ మీకు దీని గురించి తెలుసుంటేనే ఆన్సర్ చేయగలుగుతారు. అది చూద్దాం మనం. ఇది సెల్ సైకిల్. మీరు ఈ సెల్ సైకిల్ని ఇక్కడ ఎం ఫేజ్, G1, S, G2 ఫేజెస్లు ఉన్నాయి. వీటి యొక్క టైమింగ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి బిట్ వచ్చే అవకాశం ఉంది. చూడండి, జీ ఫేజ్ దేనికి? దిస్ ఈజ్ ద లింక్ పీరియడ్ బిట్వీన్ ద completion of mitosis and beginning of DNA replication. ఇక్కడ నుంచి ఇలాగా బిట్లు వచ్చే అవకాశం ఉంది. చూడండి, ఎస్ ఫేజ్, దిస్ ఈజ్ ద పీరియడ్ ఆఫ్ DNA సింథసిస్. నెక్స్ట్ G2 phase, this is the time between the end of DNA replication and the beginning of mitosis. Next M phase, this is the mitotic cell division phase. ఇవి గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మీకు ఇక్కడ ఒక మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఫస్ట్ ఏ ఈజ్ కరెక్ట్, కానీ ఏకి ఆర్ అనేది రీజన్ కాదు కనుక రీజన్ అనేది రాంగ్. ఏ ఈజ్ కరెక్ట్,
ఆర్ ఈజ్ రాంగ్. కనుక ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ ప్లాంట్ కెన్ బి యూజ్డ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు హైడ్రిల్లా ప్లాంట్ ఇన్ ద ఎక్స్పెరిమెంట్ దట్ ప్రూవ్స్ ఆక్సిజన్ ఈజ్ లివ్ ఎరెక్టెడ్ డ్యూరింగ్ ఫోటోసిన్సిస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ లైట్. ఈ క్వశ్చన్ అంతట్లో హైడ్రిల్లా బదులు ఆక్సిజన్ రిలీజ్ అవుతుందని నిరూపించే ఎక్స్పెరిమెంట్లో ఇంకొక రకమైన మొక్కని దేన్ని ఉపయోగించవచ్చు అనేది ఇక్కడ క్వశ్చన్. చూడండి, ఎలోడియా, మ్యూకర్, రైజోపస్, ఈస్ట్. ఎలోడియా అనేది హైడ్రిల్లా బదులు యూజ్ చేసే అనదర్ ప్లాంట్. నెక్స్ట్ 94 బిట్, ఐడెంటిఫై ద రీజన్ ఫర్ బయోమాగ్నిఫికేషన్. బయోమాగ్నిఫికేషన్ జరగడానికి ఈ క్రింది వాటిలో ఏది రీజన్? పొల్యూటెడ్ ఎయిర్, పొల్యూటెడ్ వాటరు, నెక్స్ట్ వైరసెస్ అండ్ యూవి రేడియేషన్స్. ఆప్షన్ బి, పొల్యూటెడ్ వాటర్. బయోమాగ్నిఫికేషన్ అంటే అక్యుములేషన్ ఆఫ్ టాక్సిక్ సబ్స్టాన్సెస్ ఎంటర్ ఇన్ టు ఫుడ్ చైన్. దేని ద్వారా ఎంటర్ అవ్వచ్చు? పొల్యూటెడ్ వాటర్ ద్వారా ఎంటర్ అవ్వచ్చు. దీన్నే బయోమాగ్నిఫికేషన్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. మార్సెల్ మాల్ఫీజీ బ్లడ్ క్యాపిలరీస్ మీద ఎక్స్పెరిమెంట్ చేశారు, క్యూ. నెక్స్ట్ ఫ్యాబ్రసీ వాల్స్ ఆఫ్ ఇన్ వీన్స్లో ఎక్స్పెరిమెంట్ చేశారు. నెక్స్ట్ ఐవెన్ పావ్లో కండిషనల్ స్టిమ్యులస్ మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. స్టార్లింగ్ అనే సైంటిస్టు హార్మోన్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. కనుక ఎక్కడున్నాయి? క్యూ, ఎస్, పిఆర్. ఆప్షన్ డి. నెక్స్ట్ బిట్, plants which depends on other plants both of water and nutrients are complete parasite. Cuscuta is an incomplete parasite. Cuscuta కంప్లీట్ పారాసైట్. ఫుడ్ కోసం, వాటర్ కోసం కంప్లీట్గా అదర్ ప్లాంట్స్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి కస్కుట కంప్లీట్ పారాసైట్. ఇన్కంప్లీట్ పారాసైట్ అని ఇచ్చారు కనుక స్టేట్మెంట్ సెకండ్ అనేది రాంగు, ఫస్ట్ స్టేట్మెంట్ రైట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో ఆప్షన్ బి. నెక్స్ట్ బిట్, ఫైండ్ అవుట్ ద మిస్ మ్యాచ్ 1. థైరాయిడ్ గ్లాండ్ growth of uterus, pituitary gland growth in bones, adrenal gland increases heartbeat rate, testis development of sexual organs in males, testis development of sexual organ in males, right. Adrenal gland increases heartbeat rate, right. Pituitary gland growth hormones in bones, right. Thyroid gland growth of uterus, wrong answer. So mismatch అన్నాడు కనుక థైరాయిడ్ గ్రోత్ ఆఫ్ యూటరస్, రాంగ్ ఆప్షన్. ఆన్సర్ ఏ. నెక్స్ట్, ఐడెంటిఫై ద డామినెంట్ ట్రైట్స్ ఆఫ్ పైసమ్ సెటైవమ్ చూజన్ బై మెండల్ ఫర్ హిజ్ ఎక్స్పెరిమెంట్. వైట్ ఫ్లవర్స్, గ్రీన్ పార్ట్స్, వ్రింకిల్ సీడ్స్ అండ్ యాక్సల్ ఫ్లవర్స్. ఏం తీసుకున్నాడు అంటే డామినెంట్ ట్రైట్స్ ఆఫ్ పైసమ్ సటైవం. చూద్దాం. ఖచ్చితంగా ఇలాంటి బిట్లు వచ్చినప్పుడు పోగొట్టుకోవడానికి 100% ఆస్కారం ఉంటుంది కనుక మీరు ఈ టేబుల్ చదువుకొని వెళ్ళండి. ఏవి డామినేట్ ట్రైట్స్, ఏవి రెసివ్ ట్రైట్స్ అనేవి మీరు 100% గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ నుంచి బిట్ వస్తుంది. చూడండి, ఈ టేబుల్ నేర్చుకోండి. ఈ టేబుల్ మీరు గమనిస్తే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతారు. డామినేట్ ట్రైట్స్ అన్నారు కనుక గ్రీన్ పార్ట్స్ అండ్ యాక్సల్ ఫ్లవర్స్. ఆప్షన్ బి. నెక్స్ట్ బిట్, యూరోక్రోమ్ ఈజ్ ఏ బైల్ పిగ్మెంట్. యూరోక్రోమ్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ హిమోగ్లోబిన్ బ్రేక్స్ డౌన్. ఎస్, యూరోక్రోమ్ ఈజ్ ఏ బైల్ పిగ్మెంట్. అవును, యూరోక్రోమ్ ఈజ్ ఫార్మ్డ్ వెన్ హిమోగ్లోబిన్ బ్రేక్ డౌన్. హిమోగ్లోబిన్ బ్రేక్ అయినప్పుడు అంటే రెడ్ బ్లడ్ సెల్స్ లివర్కి వచ్చి ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో అప్పుడు యూరోక్రోమ్ కూడా ఫామ్ అవుతుంది. లివర్ దగ్గర ఫామ్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఒక రకమైన
బైల్ పిగ్మెంటే. కాబట్టి స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 రెండు కరెక్టే. చూడండి, స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 బోత్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ డి. నెక్స్ట్, క్లోజ్డ్ టైప్ సర్క్యులేటరీ సిస్టమ్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్. దేంట్లో క్లోజ్డ్ టైప్ అంటే ఏంటి? ద బ్లడ్ ట్రావెల్ ఇన్ బ్లడ్ వెజల్స్. ఎర్త్వామ్లో ఎలా ఉంటుంది? క్లోజ్డ్ టైపే ఉంటుంది. మీకు స్టార్ ఫిష్, ఆక్టోపస్ గురించి తెలియదు. మరి కాక్రోచ్ అనేది కంప్లీట్గా ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ కనుక ఇక్కడ నాట్ అని అడిగాడు కనుక ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. ఈసారి ఇంకొక పేపర్ చూద్దాము. కంటిన్యూస్గా మనము లెసన్స్ చెప్పుకుందాము, మధ్య మధ్యలో ఇలాగా పేపర్స్ కూడా చూద్దాము. మీరు ఈ బిట్ పేపర్లో ఏవైతే మీకు టఫ్గా అనిపించాయో ఆ టాపిక్స్ని రివైజ్ చేసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఇలానే ప్యాటర్న్ ఉంటుంది. ఈజీగా పేపరు ఎట్టి పరిస్థితులు అన్నీ ఈజీగా రావు, అలాగనే అన్నీ టఫ్గా కూడా రావు, మిడిల్గా ఉంటాయి. కొన్ని మాత్రమే టఫ్గా ఇస్తారు, 2-3 మాత్రమే టఫ్గా ఇస్తారు, మిగతా అంతా ఈజీగానే ఉంటుంది. చదివితే మాత్రం ప్రతిదీ ఈజీగానే ఉంటుంది. చదవండి.